దేవునికి కూర్చోరా కూర్చోండి కూర్చోరా ఓకే రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు స్వభావమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం దేవుని యొక్క గ్రంథంలో ఒక మాట విన్నాం. ఏంట మాట? యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఏముంది అక్కడ? ఏముంది నాన్న? ఇదిగోరే చెప్తును, నీకు నీ మాట నిలబడుతుంది. గట్టిగా మాట్లాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. సౌండ్ తగ్గించినట్టు సౌండ్ తగ్గించు. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు చాలు. నేను దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచి తన శిశువులను విడిచి ఆయన పరలోకానికి వెళ్లే ముందు తన శిశువులందరూ కలవరపడతా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు శిశువులు అందరూ కూడా యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసుని గురించి అనేకులకు బోధించారు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తారో? యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన పరలోకం? మనందరికీ స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన ఉన్న చోట్ల మనల్ని కూడా ఉండడానికి తీసుకుని వెళ్తాను, మరలా వస్తాను అని చెబుతూ ఈ మాట చెబుతున్నాడు. ఇక్కడ కలవరం చెందుతున్నారు, భయపడుతున్నారు. అయ్యో యేసు ప్రభా, ఎంతవరకు నీవు మాకు తోడై ఉన్నావు, ఎంతవరకు మాకు నువ్వు సహకారిగా ఉన్నావు, సహాయకుడిగా ఉన్నావు. ఇప్పుడు వెళ్ళిపోతే మా బతుకులు ఏం కావాలి ప్రభా? మా జీవితంలో ఏం కావాలి ప్రభా? నిన్ను సిలివేసిన వాడు మమ్మల్ని కూడా సిలివేస్తే మేమేమైపోవాలయ్యా అని చెప్పి కన్నీరు ముందరిగా ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుని పెట్టారు. ఏడుస్తూ ఉంటే యేసు అంటున్నాడు, అమ్మా అయ్యా మీరు హృదయాలను కలవరపడనివ్వకండి, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. లోకం ఇచ్చిన శాంతి కాదు, లోకం ఇచ్చినట్టుగా నేను అవ్వట్లేదు, లోకస్తులు ఇచ్చినట్లుగా నేను అవ్వట్లేదు. నా శాంతి పరిపూర్ణంగా మీకును మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుందని ఆయన ఒక మాట తెరవిచ్చి పరలోకానికి ఆరోహణమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది శాంతి లేక, సంతోషం లేక, సమాధానం లేక, కన్నీరు అన్నపానము చేసుకుని ఎంతో మంది ఏడుస్తూ ఉన్నటువంటి దినాలు ఇవి. మంచి భర్త దొరికితే మంచి భార్య లేక, మంచి భార్య ఉంటే మంచి భర్త దొరక, ఎదురు బాగుంటే పిల్లల శరీరాలు కాక ఎన్ని కుటుంబాలు కన్నీరు ముందుగా ఏడుస్తున్నారు ఈరోజు. ప్రియమైన వారినైనా నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. మనం అనుకుంటున్నాం అది చాలా బాగున్నారండి, చాలా ఆస్తిపరులండి, వాళ్ళు బ్యాంకు బ్యాలెన్స్ ఉందండి, అది ఏమి లోటు లేదండి, అది 4 విద్యులు ఉన్నాయి, 4 మేడలు ఉన్నాయండి, 4 ఎకరం పొలం ఉందండి. అది నువ్వు అనుకుంటున్నావేమో కానీ యేసయ్య అంటే ఉన్నాడు, మీ హృదయాలు కలవరం చేతకుండా శాంతి కావాలంటే నా మాట మీకు జీవపు ఓట. మీ మాట తప్పునైతే మీరు శాంతిగా ఉండలేరు, కానీ నా మాట తప్పుడు మీరు నడిచినట్లయితే నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క శాంతి మనకి కావాలి అంటే మనము మోకాళ్ళలో పోయి ప్రార్థన చేయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఎవరి శాంతి అంటే నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను కనుక ఎల్లప్పుడూ నా శాంతి మీ హృదయాలలో ఏడుచుండనియండి, కానీ మీ హృదయాలను మాత్రము కలవరపడనివ్వకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మన హృదయాలు, మన వాక్యం యొక్క సబ్జెక్ట్ ఏంటంటే మీ హృదయాలను కలవరము చెందనివ్వకండి అంటున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో
ఏ సమస్యల గురించి నువ్వు కలవరం చెందుతూ ఉన్నావు, ఏ బాధల గురించి నువ్వు కలవరం చెందుతున్నావు, ఏ ఘటన నుండి నువ్వు శోధనల నుండి నీవు కలవరం చెందుతూ ఉన్నావు, నీ భర్తను బట్టి కలవరం చెందుతున్నావా, నీ భార్యను బట్టి కలవరం చెందుతున్నావా, నీ కుటుంబాన్ని బట్టి కలవరం చెందుతున్నావా, లేక నీ ఇరుగుబడి వాడిని బట్టి కలవరం చెందుతూ ఉన్నావా, లేక శత్రు సమూహము నిన్నేదైనా ముంచి వేస్తాడేమోనని భయపడుతున్నావేమో. యేసు అంటూ ఉన్నాడు, అమ్మా నీవు కలవరం చెందవద్దు, నేను నీకు తోడై ఉంటా. నీవే విషయంలో కూడా కలవరపడవద్దు. కలవరపెట్టినవాడు సైతానుడు, కలవరపెట్టినవాడు సైతానుడు, నిన్ను తరిమేవాడు సాతానుడు, నిన్ను పరిగెత్తించేవాడు సాతానుడు. నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, నీ హృదయాన్ని ఆనందం లేకుండా నీ హృదయాన్ని కలవరపరిచేవాడు సాతానుడు. చాలా మందికి అయ్యో నేను చచ్చిపోతానేమో కలవడం, అయ్యో నాకు ఏదైనా అయిపోద్దేమో కలవడం, మరికొందరైతే అయ్యో అప్పులోళ్ళు వస్తున్నారు వాడు ఏం చెప్పదని చెప్పాలని కలవడం. తెల్లారి లేచి మధ్యరాత్రి పండుకునే వరకు కూడా ప్రతి మనుషులు ఏదో ఒక కలవరం పుడుతూనే ఉంది. కలవరాన్ని కలగిస్తూ ఉన్నాడు సైతాన్ గారు. ఆ కలవరాన్ని మనం జయించాలంటే యేసు అంటున్నాడు, అమ్మా నా కుమార్తె, అయ్యా నా కుమారుడా, నీ హృదయాన్ని కలవరం చెందనీయకు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలవరపడతా ఉన్నాడు సైతాన్. కారణం ఏంటో తెలుసా? కడవరి దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదండి. ఈ రెండు మరుగు చేయబడ్డాయి కనుక దేవుడు ఎప్పుడొచ్చినా మనం ఎత్తడానికి సిద్ధపడి కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకడొస్తే మనం ఎత్తబడడానికి సిద్ధపడి ఉండాలి. ఒకవేళ మనమేంటి పోయే రోజు వస్తే కనుక అప్పటికి మనం రక్షణ పొందుకొని ప్రభు కోసం ఎదురు చూసే బలమైన విశ్వాసులుగా ఉండాలి, బలమైన విశ్వాసులుగా ఉండాలి, బలమైన సేవకుడిగా ఉండాలి. బలమైన సేవకురాలుగా ఉంటే ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో ఎత్తపడతాం. సావుకు భయపడవలసిన పని లేదో. ఏనాడైతే మనం ప్రభుని నమ్ముకున్నామో ఆనాడే సావైనా సరే సేవ అయినా సరే ప్రభుకి సాక్షులుగా ఉంటావా, లేక ఒకవేళ సావు వచ్చినా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. మనం చేసే భక్తి దేనికోసమండి? పరలోకం వెళ్ళడానికే కానీ ఇక్కడ ఉండడానికి కాదు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులు చెప్తున్న మాట, ఆనాడు శిష్యులు చెప్పిన మాట ఈ రోజు నీకు నాకు మనందరికీ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నీ కలవరాన్ని తీసివేసి ప్రభు నందు విశ్వాసం ఉంది, ప్రభు నందు ప్రార్థన చేయి. ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు పోను కన్నీరు విడుతూ ప్రభు అంటున్నాడు, అమ్మా నీ హృదయాన్ని కలవరం చెప్తాను, నా శాంతిని నీకు అనుగ్రహించి నేను వెళుతూ ఉన్నాను. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నీలో నా శాంతిని ఉంచి నేను వెళ్తా ఉన్నాను. నువ్వు ఒంటరిగా మాత్రము లేవో. ఈ రోజుని నీలో ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదమే ఈ రోజు నిన్నైనా నన్నైనా నడిపించగలిగిన శక్తినిచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజు మళ్ళీ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాట ఈ హృదయాలను కలవరము పడనీయకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కలవరమైన సరే కొన్నిసార్లు రకరకాలుగా శోధన కొట్టినప్పుడు, రకరకాలుగా బాధలు వచ్చినప్పుడు నాకు కూడా ఒకసారి అదే అనిపిస్తూ ఉంటుంది. దేవాని సేవ 33-4 సంవత్సరాలు సేవలు నడుస్తూ ఉన్నాం. ఎంతకాలం శ్రమలు పడాలయ్యా, ఎంతగానో బాధలు పడాలయ్యా, ఎంతగానో నీ ఓర్చుకోవద్దండి. ఓర్పు సహనం కోల్పోతుందయ్యా. ఇప్పుడు 65 సంవత్సరాల వయసులో కూడా ఇంకా నేను ఎందుకు తండ్రి శోధించబడవాలి, ఇంకా ఎందుకు బాధించబడాలి ప్రభు, నేను సత్యం వరకు కూడా నా జీవితానికి ఇదే పరిస్థితి అని ఎంతో కన్నీరు ముందరిగా ఏడుస్తూ ఉన్న ప్రభు పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర ఏడుస్తున్నాను. ఈ శోధనను విడిపిస్తే ఈ సేవలో ముందుకు సాగుతారు. ఈ సేవలను ఈ యొక్క కట్ల నుండి విడిపించబడకపోతే ప్రభు నీ సేవలను తిరగలేకపోతున్నానయ్యా, నీ సేవలు నడవలేకపోతున్నానయ్యా. శరీరం సహకరించట్లేదు ప్రభు. నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నీ యొక్క శాంతి నాకు కావాలయ్యా. నా హృదయం కలవరంతో నింపబడుతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అజెండా గోచరంలో ఉంటున్నానయ్యా. శత్రువులు తొలుతూ ఉన్నారు, శత్రువులు చంపేస్తామంటున్నారు, శత్రువులు నరికేస్తామంటున్నారు, శత్రువులు పొడిచేస్తామంటున్నారు. ఈ రోజుని ఒక వ్యక్తిని నడు రోడ్డు మీద పొడిచేస్తూ ఉంది, చూసి చూడండి పక్కన వెళ్ళిపోతున్నారు. కానీ అది తల్లి అయినా, చెల్లైనా, తమ్ముడైనా, సొంత చెల్లైనా సరే
చూసి చూడటం వెళ్ళిపోతున్నారు తప్ప పట్టించుకునేవాడు లేరు. ఒక కాకి చచ్చిపోతే 1000 కాకులు ఆలుస్తూ ఉన్నాయండి. కాకి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానము ఈనాడు సాటి మనిషికి లేదు. ఒక మనిషి కష్టంలో ఉంటే, ఒక మనిషి బాధలో ఉంటే నాకెందుకులే, నా మట్టికి నేను బాగున్నాను, నా భర్త బాగున్నాడు, నా భార్య బాగుంది, నా పిల్లలు బాగున్నారు, ఎవడేమైపోతుంది నాకెందుకులే అనే స్వార్థపూరితమైన లోకం అయిపోయింది. మన దేవుడు పెట్టారు ఈ స్వార్థమైపోయింది. ఈ రోజుని ఇక్కడ నిన్ను ఎవరైనా ఉంటే అప్పుకొట్టారంటే కనీసం చూసిన వాళ్ళు అయ్యా ఈమె ఆమె కొట్టిందో లేదో అడిగి ఏ పోలికలో అడిగేదనుకోండి. ఏం చెప్పాలి? నువ్వు చూసింది చూసినట్టు చెప్పాలి. కానీ నువ్వు చెప్తావా? చెప్పు. కారణం ఏంటో తెలుసా? చెప్పిన దాన్ని పోలీస్ స్టేషన్కి రమ్మంటా నేను సాక్ష్యం చెప్తాను. పోలీస్ స్టేషన్ రానికి మళ్ళీ కోర్టుకి రమ్మంటాడు సాక్ష్యానికి. ఒకదానికి అయ్యో చెడు సహోదరి గారు చెప్దామని కదా నీ భర్త చెప్పినావు. ఆలోచించండి. మరి దెబ్బతిన్నవాడు కరెంట్ ఎదుర్కొంటే చూసినటువంటి వ్యక్తి ఏమో ఏం జరిగిందో తెలియదని పోతామంటే వాడికి న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? ఈ లోకంలో న్యాయం చేసే అధికారులు ఉన్నారా? లోకంలో న్యాయం చేసేటువంటి కానీ ఈ మంత్రులు ఉన్నారు అండి. ఎక్కడ న్యాయం జరగట్లేదు. మన లాంటి వాడికి అసలు న్యాయం జరగట్లేదా? న్యాయం జరగాలంటే పొలిటికల్ ఉండాలి, వెనకాల బలమైన నాయకుడు ఉండాలి, ఎవడో మంత్రి ఉండాలి, లేదా ఎమ్మెల్యే ఉండాలి. వాడి మాట వినేటాడు తప్ప నీ మాట నా మాట వినడం లేదు. అందుకే గొడవలు తీరిపోతున్నాయి. అక్రమ వ్యవస్థ పోయింది. అనేకుల్లో ప్రేమ సలారిపోయింది. ఒకళ్ళు నోరుకుని చచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆడు చచ్చిపోయిన తర్వాత పోలీసుడు బతుకుంటే కంప్లైంట్ ఇస్తే రానాడు అవతల చంద్రుడు చంపేయడం పోయింది. అప్పుడు వచ్చి ఏం జరిగిందమ్మా, ఎలా జరిగిందమ్మని కంప్లైంట్ రాసుకుంటాడండి. కంప్లైంట్ రాసుకుని పోస్ట్ మార్టం పంపిస్తాడండి. ఆ చేసిందో మొట్టమొదటి చేస్తాడు. చచ్చే పని ఉండదు కదా. ఈ రోజుని ఒక వ్యక్తి చనిపోతుంటే, భర్త చనిపోతే భార్య ఏడుస్తుంటుందండి. భార్య ఏడుతుంటే పిల్లలు దిగ్గులు అయిపోతారండి. కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఇలాంటి లోపల మనం బతుకుతా ఉన్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. మనం అనుకుంటున్నాం ఈ రోజు పర్లేదు, మనం కనిపించే తొమ్మిదికి వెళ్ళిపోతున్నాం. మనం అనుకుంటాం కానీ తెల్లారు లేకపోతే మధ్యరాత్రి పడుకునే వరకు ఎక్కడ చూసినా అక్కర్లు అన్యాయము అల్లాకులు జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రతి వారి హృదయంలో కలవరం బయలుదేరిందండి. కలవడుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యో అమ్మా నీ హృదయాన్ని కలవరపడని బలదేవుడు కలవరపడగా వెరవనీకుడు ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తున్నాడు. ఈ రోజు ఆ ధైర్యం చెప్పేవాడు మనకు ఎవరైనా ఉన్నారా? మన తల్లి మనకు ధైర్యం చెప్పగలరా? తండ్రి చెప్పగలరా? అన్నదమ్ములు చెప్పగలరా? మన బంధువులు చుట్టాలు చెప్పగలరండి. ఎవరు నీ కష్టం వస్తే నీ వాళ్ళే చూసుకోవడం వెళ్ళిపోతాడు. తెల్లగాక మొన్న నాకు నా భార్యకు ఒక కష్టం వచ్చింది. పోలీసులు ఇంటి వరకు వచ్చాను. ఆ తర్వాత నా తండ్రి రక్తం పట్టి పొందినటువంటి తమ్ముడు ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు. కోడబుట్టిన తమ్ముడు మరదలు వాళ్ళ అబ్బాయి సత్యాన్ని మాట్లాడతాడు. వాడు ఏమన్నా తెలుసా? పెద్దమ్మా జరిగినట్టు చెప్తాను పెద్దమ్మ అన్నాడు. జరిగినట్టు చెప్తాను పెడతాను అన్నాడు. జనా టేరు పెట్టినప్పటికి వెనకల వాళ్ళు గుంతులు వచ్చేసారు. పోలీసుడు వచ్చి మా అడిగేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను 24 గంటల ముందులో ఉంటానండి, నేను ఏం చేయలేదు, చూసినా నాకు ఏం తెలియదు అన్నాడు. 24 గంటల ముందులో ఉంటాను నేను, ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు తమ్ముడు కొడుకు. కేసు మిగుతుందా పోతా? కేసు మిగుతుందా? కొట్టినాడు మీరు చూసినాడు సగం చెప్పకపోతే దెబ్బలు తిన్నప్పుడు న్యాయం జరుగుతుందా? చెప్పండి మీరు. అలాగా జరగదా? పోలీసుడు చెప్పలేదు. చిన్నాన్నగారి పిల్ల ఉంది, సోయలు చిన్నాన్నగారి పిల్ల అంటే నాకు చెల్లెలు లేరు. చెల్లెలు లేకపోయినా అన్నదమ్ముల పిల్లలు అందరినీ కూడా సొంత చెల్లెల్లో చూసుకుంటాను. ఆ విషయం మీకు తెలుసు. చాలా ప్రేమగా అభ్యర్థులు చూసుకుంటాను. ఊళ్ళో చేయడమే కదా అనుకున్నాను తప్ప సొంత చెల్లెలు కూడా అరిమతులు పిల్లలు చూసింది. చిన్నప్పటి నుంచి ఎత్తి తిప్పా పిల్లను. కానీ ఆ పిల్లని వీడికి ఎంతో ఇష్టమండి. ఆ పిల్లకి ఏదైనా వస్తే ఏ వాళ్ళ పరిగెత్తి వెళ్ళిపోతుంది భారతమ్మ. చిన్నప్పటి నుంచి పెద్ద అప్పుడు చిన్నపిల్లప్పటి నుంచి మా బిడ్డ కొత్తలోనూ నేను కూడా వచ్చేస్తున్నాను. నాకు కూడా పట్టి 7తో వచ్చేసింది. నా అత్తనికి వెళ్తుంది ఉదయం వచ్చేసి ఎన్నోసార్లు మా అత్తనికి తీసుకెళ్ళాలండి. అటువంటి పిల్ల పూలగీతలు అడిగితే ఇది వెనకాల గదిలో ఉన్నానండి, నేను మా ఆయన మా పిల్లలమను ఎదరేం జరిగిందో మాకు తెలీదు అని. క్యాబ్ వినబడ్డాక ఎదరేం జరిగిందో మాత్రమే చూడండి. కత్తట్టుకు వచ్చాడండి, రొమ్మనర్ చేశాడండి, కత్తట్టుకు వచ్చాడు, పొరైనర్ చేశాడండి.
కత్తడికి ప్యాటర్న్ నరికేస్తానన్నాడు. నేను ఇంటికి వెళ్ళిపో నేను వాకింగ్కి వెళ్ళినాను రోజు. మా ఇంట్లో సొంతంలో సొంత గురించి రౌడీలు చేశారు నిద్రలు. దాని గురించి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, అలాగే డిఎస్పీ దగ్గరికి వెళ్ళాం. ఎస్ఐ మొదలు న్యాయం చేయకపోతే వెళ్ళవలసిన చోట గల వెళ్ళాం. కేసు బిగుతుంది, ఉచ్చి బిగుతుందో పక్క నుంచి మీరందరూ ప్రార్థన చేయండి అమ్మా అని కోరుకున్నాను. నేను అది చాలా బలమైన గొడవ అండి, చిన్న గొడవ ఏం కాదు. నా దగ్గర వీడియో ఉంది, డైవర్టెడ్ మీకు నేను చూపిస్తాను. అందువల్ల మీరందరూ ఆయన దయచేసి చావుడి కష్టం నా కష్టంగా చేసుకుని ప్రార్థన చేయాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రండి, అందరూ ప్రార్థన చేయండి. ఆదివారం ఆరాధన ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీ ఇంట్లో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నేను అక్కడ గెలవాలంటే ఇక్కడ మీ ప్రార్థన ఉండాలి. ఇక్కడ మీ ప్రార్థన అయితే వాడి ముందు నేను నిలబడలేదు. దేవునికి ఇస్తూ వస్తున్నాను. అందుకే మన హృదయాలు కలవరపడుతూ ఉన్నాయి. ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కలవరం మీరే కాదు, నేను కూడా కలవరం వస్తూ ఉంటుంది. ఒకసారి ఏం జరుగుతుందో ఏం తెలియనటువంటి పరిస్థితి ఏమైనా దేవుడు పెట్టినారా? ఎందుకంటే బలం ఉన్నవాడు కొట్టుకుపోతున్నాడు, బలహీనుడు ఓడిపోతున్నాడు ఈ లోకంలో. అందుచేత ఏదేమైనా బలహీనత అయినా బలమైన దేవుని ముందు పనికిరాదండి. దేవుని ముందు సత్యమే గెలుస్తుంది. దేవుని స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్నకాలంలో మొదటిగా నీ హృదయాన్ని కలవరము చెందనీయకు. రెండవ మాట కూడా నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి చదువుతున్నాను. చదువు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువు. ఒకసారి మైక్ దగ్గరెట్టుకో. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. కలుగజేయును గాక. దేవునికి స్తోత్రం. కలవరాలతో భయపడుతున్నటువంటి మనము, కలవరాలతో తొందరగా మనం జడుస్తున్నటువంటి మనము ప్రభు అంటున్నాడు, నీవు కలవరం చెందవద్దని నేను చెప్పి వెళ్ళాను కదా. ఎందుకు నీవు కలవరం చెందుతున్నావని ఆకాశములను దేవుడు తన హస్తాన్ని చాపి ఏం చేస్తాడంట? తన సన్నిధి కాంతిని మన మీద ఉంచుతున్నాడు. ఎప్పుడు ఉంచుతాడు తన సన్నిధి కాంతి? ఎప్పుడు ఉంచుతాడు? నువ్వు ప్రార్థన చేస్తేనే ఉంచుతాడు. ప్రార్థన లేకపోతే ఉండదు. ప్రార్థన ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాంతి అక్కడ దిగి వస్తుంది. ఎక్కడ దిగి వస్తుంది? ప్రార్థన ఉన్న చోటకి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉన్న చోటకి దేవుని సన్నిధి వెలుగు దిగి వస్తుంది. ప్రార్థన లేకపోతే అమ్మా, ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? చీకటి శక్తులు వస్తాయి. దేవత గమనించండి. ప్రార్థన అంటే దేవుని ప్రసన్నత వెలుగు దిగి వస్తుంది. ప్రార్థన లేకపోతే చీకటి మన కుటుంబాలను, మన హృదయాలను అలుముకుంటుంది. చీకటి అనగా తెలుసు కదా మనకి, సాతానుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయాలను సాతానుడు ఏలకూడదంటే, మన హృదయాలలో మన కుటుంబంలో చీకటి శక్తులకు చోటు ఉండకూడదు అంటే మన ప్రార్థన 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 దేవాలను జయించలేదండి ఈ లోకంలో ఏది లేదండి. ఎలాంటి కొద్ది సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ప్రార్థన ద్వారా దేవుడు నీ కార్యాన్ని, నా కార్యాన్ని నెరవేర్చడమే కాకుండా ఆయన ఎప్పటి వరకు నీవు కలవరుతున్నటువంటి నీకు ఏమిస్తాడంట? సమాధానము ఇస్తాడంట దేవుడు. మొట్టమొదట నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నీ హృదయాలు కలవరకుండా నేను ఇక్కడే ఉంటున్నానండి. నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. ఇక్కడేమంటున్నాడా? దేవుడు అంటున్నాడు, సమాధానము నేను మీకు కలగజేస్తాను. సమాధానం అనగా కలిసి అల్లంలో బాగా తీసివేసి, కక్షలో పాల్గొన్నాడు తీసేసి, ప్రేమాప్రేతను మీ మధ్యలో కొమ్మరించి నేను మీకు ఏంటంటే సమాధానం అనగా ఏంటని అర్థమైంది? ఒకరికొకరు కలిసి ఉండడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత మన జీవితంలో మనం మంచి జరగాలంటే మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. సమాధానంగా ఉండాలండి. దేవుడు ఇచ్చేది సమాధానం. ఆ సమాధానం మనకు కావాలంటే దొరకదా? నువ్వు కొట్లాడికి వెళ్ళి సమాధానం కావాలంటే నీకు అక్కడ అమ్మడం.
నువ్వు డబ్బట్టుకెళ్ళి కొట్టుకొని మాకు సమాధానం కావాలంటే ఎవడో ఆ సమాధానం దైవ సన్నిధి నుంచి కిందకి దిగి రావాలి. పరలోకము నుండి దేవుని సన్నిధి దిగి రావాలి. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రసన్నత నీ కుటుంబంలో దిగి రావాలి, నీ హృదయంలోనికి దిగి రావాలి, నీవు చేసే పనిలో దిగి రావాలి, నీ పొలం మీద దిగి రావాలి, నీ పశువుల మంద మీద దిగి రావాలి. దేవుని ప్రసన్నత, దేవుని యొక్క మరి వెలుగు నీ పశువుల మీద దిగి వచ్చిందంటే చేరి పాలించేది గురించి పాలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయాలు కలవరపడకుండా నిపుణం కలిగి ఉన్నాయి. రెండవదిగా మీరు అలాగే ఉండి ప్రార్థన చేస్తే కనుక మీ కుటుంబానికి నేను సమాధానం కలిగాను. దేవుని వెలుగుతో, దేవుని ప్రసన్నత ఆకాశం నుండి పైనుండి దిగి వచ్చి మన కుటుంబాలకు ఏం కలగజేస్తాడమైనా అందరూ చెప్పండి, ఏం కలగజేస్తాడంట? సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇంట్లో ఎన్ని ఉన్నా కుటుంబంలో సమాధానం లేకపోతే ప్రయోజనం ఏమీ ఉంటుందంటారా? సమాధానం లేని పాపలో పెద్ద పెద్ద ఇల్లున్న దాంట్లో ఏమి సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఉండదు. అంటే సమాధానం కావాలి. మొట్టమొదటిది కలవరం, రెండవది సమాధానం. ఈ రెండు కూడా ప్రభు దగ్గరికి మనం సంపాదించుకోవాలంటే మనం చేయవలసింది ఒకే ఒక్కటి, ఒక ఆవును తోడి, ప్రభువా నీవు తప్ప నాకు వేరొక నక్షత్రం లేదయ్యా, నీవు తప్ప వేరొక మార్గం లేదయ్యా, నా తల్లి అయినా నా తండ్రి అయినా నాకు ఏదైనా నీవే కదా ప్రభు, ఏదైనా నీవే కదా నా తండ్రి, నాకు ద్వారాన్ని తెరిచిన వాడు నీవే, నా తల్లి గర్భంలో కిందంగా ఏర్పడుతున్నవి నీ చేతులే కదా తండ్రి, ఈ రోజు నీ రూపాన్ని ఏర్పడుతుంది నీ చేతులే కదా నాయన. కిందముగా భూమి మీద పడిన మొదలుకొని ఈ రోజు 60-70 సంవత్సరాల వరకు కంటికి రప్పాలని నన్ను కాసి కాపాడే కదా నాయన. మిగతా రోజులు కూడా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చినప్పుడు నా హృదయం కలవరం చెందకుండా, నా భర్త గురించి కానీ, నా భార్య గురించి కానీ, నా పిల్లల గురించి కానీ, రాబోయే ఉపద్రవమైనటువంటి ఉపద్రవాల గురించి కానీ నా హృదయం కలవరం చెందకుండా ధైర్యంగా ఉండడానికి కావలసిన శక్తి, సమాధానము నాకు దయచేయడం పని ప్రార్థన ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగితే, మీరు నిద్రపోతే కూర్చుంటే అద్భుతాలు జరగవు, మీరు నిద్రపోతే అద్భుతాలు జరగవు, మీరు సన్నిధికి రాకపోతే అద్భుతాలు జరగవు, మీరు ఏదేమింటే ప్రార్థన మీలో లేకపోతే అద్భుతాలు జరగవు. ఏదో వచ్చి వెళ్ళామనే దాని గురించి రావద్దు. అన్నిటితో ప్రార్థన చేద్దాం, దేవుని మందిరం మోకాళ్ళు మునికి అన్ని చెప్పి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడతాం. నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాను. ఆయన నువ్వు మొరపెట్టగా ప్రత్యుత్తరం నీకు రాకపోగా 4 మాటలు పొడి మాటలు మీరు వెళ్ళిపోవటం వల్ల ఈ జీవితం ఎప్పటికీ కూడా మారమే మారదు. ఇది ఎన్ని సంవత్సరాలున్నా నీటి అడుగులున్న రాయితో సమానం. ఎన్ని వందల సంవత్సరాలు నీటి అడిగిన రాయి ఉన్నా ఒక్క చుక్క కూడా రాయా ఇరుకుంటుందమ్మా, ఇరుచుకో. నీవైనా నేనైనా అంతే. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా అది మన హృదయాన్ని హత్తుకోకపోతే ఎంత చేసిన ప్రయోజనం లేదు. నీ హృదయాన్ని హత్తుకోవాలండి కన్నీటి ప్రార్థన నీకు కావాలి. కన్నీరు లేకుండా దేవుని వాక్యమైన విత్తనము వెదదొరికితే అది మొలకెత్తదు. మీరు శరీరానికి ఆలోచించండి. వరి మొక్క రావాలన్నా, ఏ విత్తనం మొక్క రావాలన్నా దానికి ఏం కావాలి? ఏం కావాలి? నీరు చెమ్మ కావాలి. చెమ్మ లేకుండా విత్తనం సావదు. విత్తనం సావకుండా దాంట్లో మహిమ శరీరము రాదు. అందుకే నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, కన్నీరు ప్రార్థనకి దేవుని వాక్యమనే విత్తనము ఇచ్చుకొని మహిమ శరీరాన్ని దాలిస్తుంది. నీవు మహిమోన్నతుడమైన దేవునికి కుమార్తెగా కుమారుడిగా ఉండాలండి. నీలో ఒక నూతనత్వం రావాలి, నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. అంతేకాని ఎలా పుట్టేవాళ్ళ చచ్చిపోతే దానివల్ల ప్రయోజనము లేనే లేదు. నీలో ఒక మార్పు రావాలి. విత్తనం వేసినప్పుడు పైకి ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? విత్తనం చచ్చి మహిమ శరీరంతో మొక్క వస్తుంది. నీవు బాప్తిజం తీసుకొని ఎప్పుడైతే విత్తనంగా చచ్చిపోయావో తిరిగి నీలో ఏమి రావాలి? మహిమ శరీరంగా రావాలి. నువ్వు మహిమ శరీరంగా రాకపోతే దేవుని వాక్యం నీలో ఫలించదు. దేవుని వాక్యం నీలో ఫలించాలండి. నీవు కన్నీరు ప్రార్థన చేయాలి. కన్నీరు ప్రార్థన చేస్తే దేవుని వాక్యం అనే విత్తనం నీలో మొలకెత్తుంది. అవునా? అంటే అది మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు విని ముగించేసుకోండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మొట్టమొదటి ఏం చెప్పాను మీకు? మీ హృదయాలను కలవరపడదండి. ఈ రోజు మన మాట దేవుని వాక్యం ఏంటన్నా, మీ హృదయాలను కలవరపడకండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరు హృదయాలను కలవరపడకండి. ఎందుకు కలవరపడకూడదండి? నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను కానీ దేవుని శాంతి మన మీద ఉన్నది కనుక కలవరం చెందవలసింది. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. గులియాతు ఎంత ఉంటాడు? 6 మూరల జారని వ్యక్తి మనిషి అంటండి. గులియాతు 6 మూరల జారనెత్తు. అలాంటి వ్యక్తిని చిన్న బాలుడైనటువంటి దావీదు ఎదిరించడానికి వెళ్తే వీళ్ళందరూ కూడా దద్దరెళ్ళిపోయారు. ఏంటి? గులియాతు ఒక్కొక్క చేతికి 6 ఏళ్ళు, ఒక్కొక్క కాలుకి 6 ఏళ్ళు, 24 ఏళ్ళతో ఉన్నటువంటి వాడు. వాడి బుధ మీద ఉన్నటువంటి నీటి ఒక తోలికి ఏంటంటారు దాన్ని? తెట్టి అంత ఈట ఆ చేతిలో ఉన్నాడు. అంత ఈట చేతిలో పట్టుకెళ్ళాడు. ఆ చూద్దాం దావీదుకి అన్నాడు. దావీదుకి అన్నాడు, ఒరే నేను ఏడు కుక్కడనుకున్నాడు నువ్వంతా కంటే 3 జాన్ల 12 సంవత్సరాల వయసు లేదు. ఎర్రగా పొరగా ఉన్నంత రాటి నన్ను జయించాలనుకున్నావు ఏంటంటే తిరిగి పొందా దేవుని యెహోవా నామమున నీ మీదకి యుద్ధానికి వచ్చానురా. ఎవరి మీదకి? యెహోవా నామములో నేను నీ మీదకి యుద్ధం వచ్చానన్నాడు. ఏడులోకి వెళ్ళాడు. 5 నూకటి రాడు చేరుకొచ్చాడు. అందులో ఒక ఒడిసులో ఒక రాయి పెట్టాడు. గిరగరా తిప్పాడు. యుద్ధం యెహోవా దగ్గరికి ఎప్పుడైతే విసిరాడో నొచ్చడి మీద రాయితే నొచ్చడి పడిపోయింది. అదే సమయాన్ని దేవుడు కూడా తన హస్తాన్ని చాపి గొలియాతును సరిచాడు. గొలియాతును ఎప్పుడైతే సరిచాడో, ఈ మిమ్మల్ని ఎప్పుడైతే సరిచాడో ఒక్క బోర్లుగా పడిపోయాడు. అంత బలమైన వ్యక్తి. యుద్ధం ఎవరిదన్నాడు? యుద్ధము యెహోవాదని చెప్పి ఈ ఒడిచిని ఇసిరి కొట్టగా నొచ్చడి మీద చెప్పి ఎక్కడికో ఎనబడతాడు మనిషి. ఎలగత్తలో పడాలా? పక్కపరగా పడతాడా? అమ్మా ఎలగత్తలో పడాలి. నిజంగా పడేదంతా దెబ్బతగితే ఎలగత్తలో పడాలి. పక్క పడాలి. ఇది ఎలా పడ్డాడండి? బొక్కబోరగా పడ్డాడండి. వెనక నుండి దేవుని యొక్క హస్తపాడికి సరసగా బొక్కబోరగా పడిపోయాడు. చూసారండి, అది బలమైన వాడు కావచ్చు కానీ ఆడికంటే బలవంతుడు మనసు మన హృదయంలో ఉన్నాడండి. లోకంలో ఉన్నవాడి కంటే నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఒకవేళ మనం బలహీనులు కావచ్చు కానీ మన దేవుడు బలహీనుడు కాదండి. దావీదును చూసి మనం నేర్చుకోవాలి. తెలుసుగా ఎవరో శత్రువు వచ్చినప్పుడు మన కలవరం కాదడం కాదు, వ్యాధి వచ్చినప్పుడు మనం భయపడటం కాదు, శోధన వచ్చినప్పుడు మన సమస్య వచ్చినప్పుడు మన కలవరం చెందడం కాదు. నేను నమ్ముకున్న దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నేను ఎవరికి దేవుడికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా. చదవమ్మా. 3వ మాట వచ్చాను. అన్నటువంటి కాగితం మీద రా. కాగితం చదివేకుందా? ఎవరెక్టాం చూడు, తొందరగా చూడు. ఏమన్నా 3వ మాట మొదటి మాట యోహాను 14:27. రెండవది సంఖ్యాకాండం 6:26. 3వ మాట కూడా చూద్దాం. కీర్తన 27:1. కీర్తన 27:1. కీర్తన 27:1. యెహోవా నాకు వెలుగును, రక్షణయు అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును. దేవునికి స్తోత్రం. యెహోవా నాకేమైనాడంట? నీకేమైనాడంట? రక్షణ కలిగిన వాడై ఉన్నాడు. అంటే నేను రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు నీతో ఉన్నాడు కనుక నీవెవరికి భయపడవలసిన పని ఉందా? లేదు. మరి ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికి ఎదవలసిన పని లేదు. ఎందుకంటే యెహోవా రక్షణ మనందరికీ ఉంది. యెహోవా రక్షణ ఎవరికి ఉందండి? మనందరికీ ఉంది. ఆయన రక్షించడానికి సమర్థుడు. నీలో ఉన్న కలవరాన్ని తీసివేయడానికి ఆయన సమర్థుడు. శాంతి లేని ఈ జీవితంలో శాంతి ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అన్ని విధాలుగా సమర్థవంతమైనటువంటి దేవుడిని కలిగినటువంటి మనం గుర్యాధిపతి విజయాలు ఇచ్చినటువంటి దావీదుకి విజయాలు ఇచ్చిన దేవుడు ఈ రోజున దేవుడు అంటున్నాడు. దావీదు మహారాజు అంటాడు, నేను ఎవరికి భయపడను.
అయితే భయపడతాం. దారంటే అనుకోండి, ఇప్పుడు మన దారంటే అనుకోండి, ఏ కొబ్బరి చెట్టు మీద పైన కూర్చోటదని అర్థరైతే కూర్చోటదని మనకి ఏమొచ్చేస్తుంది, ఊళ్ళో దాడ వచ్చేస్తుంది. కొబ్బరికి ఆగంటుంది అనుకోండి, మట్ట అంటుంది అనుకోండి, ఏమవుతుంది మనకి, ఊళ్ళో ఎదిరిపోతాయి. తెల్లజోడు చలి జ్వరం వచ్చేస్తుంది. ఇలా మసిగడిలో తోట తెచ్చింది దెబ్బ కట్టేసుకున్నాం అంతే. పట్టదండి అంటే దేవుడా ఏం పడుతుంది, కొబ్బరి మొత్తం పడుతుంది, తోట కట్టించుకున్నాం. ఆడ తీసుకున్నా కట్ట తీసుకున్నా కానీ దరిద్రం వాళ్ళు దేవుడికి కోసం అదేవిధంగా దీవెన తీరుకుంటారు. అందుకే దేవుడు అన్నాడు, నీ హృదయాలను కలవలో చంద్రబాబు ధైర్యంగా ఉండండి. నేను మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. యేసు ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న వ్యక్తులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను నశించిపోతుండగా ఆయన ఈ లోకానికి వచ్చి మనం రక్షించే దేవుడు మనకున్నాడు తప్ప మనం దేనికి భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం చదువుతారు. దావీదు ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నా నోటి మాటల్లో పాపం ఉందయ్యా, కంటి చూపులో పాపం ఉందయ్యా, నడకల్లో పాపం ఉందయ్యా, పడకలో పాపం ఉందయ్యా. ఆ యొక్క దుష్టులను దుర్మార్గులను తోసివేసినట్లు నన్ను తోసివేయకి నాయన. నా పాపములను క్షమించాయి, నా దోషములను క్షమించాయి. తెలుసు తెలివి చేసిన పాప దోషములను క్షమించినాయన. దుష్టుడిని తోలివేసినట్టుగా నన్ను తోలివేసినాయి. నీవు నన్ను తోలివేస్తున్న ఎవరు పోగు చేస్తున్నాడు, ఎవరుంటారో తోట అని చెప్పి కన్నీరుని ఏడుస్తున్నాడు. చదువున్నా భక్తిహీనుడు పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. చెప్పి ఏడుస్తూ ఏం చేస్తాడమ్మా, ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. భక్తిహీనులను లాగివేసినట్లుగా నీవు నన్ను లాగివేయద్దు ప్రభు, నీవు నన్ను త్రోసివేయద్దు ప్రభు. ఇంటి నుండి బయటికి నన్ను త్రోసివేయద్దు. నీవు నన్ను తోషిస్తే నన్ను ఎవరు ఆశ్రయిస్తారు తండ్రి. నా తల్లి నా తండ్రి నాకు సర్వస్వమైన వాడు నీవే కదా నాయన. అంచేత నా పాపమును బట్టో, నాకు దోషమును బట్టో, నా గోతి మాటలు బట్టో, క్రియలను బట్టో, కంటిని బట్టో, నా మడగలను బట్టో నీవు నన్ను త్రోసివేస్తే నన్ను ఎవరు ఆశ్రయిస్తారు. నన్ను కృప చూపిన కనిగిరించాయి. ఆ బలాత్కారులు దుస్తులు ప్రార్థన లేక త్రోసివేయబడ్డాను నేను. వాళ్ళతో కూడా నన్ను త్రోసివేద్దని చెప్పి కన్నీరు కారుస్తాను. అంచేత వాడితో నువ్వు ఏకీపించడం నీకు వేయలేదు. ఎవరితో ఏకీపించావు నువ్వు? దేవుని సేవకుడితో, దేవుని సంఘంతో నువ్వు ఏకీపించాలి. కానీ ఏ మనిషితో నువ్వైనా నేనైనా ఏకీభవించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ యొక్క దావీదు ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా పాపులతో పాటు నన్ను తోసివేయద్దు, పాపం చేసిన వారితో పాటు నన్ను నీవు తోసివేయద్దని చెప్పి కన్నీరు ముందుగా ఏడ్చి ప్రలాపిస్తాం. ఆ ప్రార్థనకి దేవుని మనసు కరిగిపోయింది, దేవుని హృదయం కరిగిపోయింది. ప్రియమైనటువంటి వారు, ఈరోజు దేవుని పిల్లలమైన మనము మన పాపాలను బట్టి దోషాలను బట్టి తెల్లారైతే ఉదయం మధ్యరాత్రి ఊరంతా అబద్ధమే. సత్యం మాట్లాడుతుందా అబద్ధం మాట్లాడుతుంది అందరూ మనకు చాలా ఆలోచించాం. తెల్లారైతే అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాం. సత్యాన్ని పొరపాటు కూడా మాట్లాడు. లోక సముద్రంలో చూస్తుంది మొబైల్ చూసి మాట్లాడుకుంటుంది పెట్టని ఈ లోకం అంతా కూడా అలా ఏడుస్తుందండి ఈ రోజుని. సత్యం లేదు. నువ్వు సత్యముగా నీవు మాట్లాడకపోయినా సత్యవంతుడైన దేవుడు నీ కన్నీటి ప్రార్థన బట్టి ఆయన కనికరపడి నిన్ను కృప చూపిస్తా ఉన్నాడు. అంతే. నీతిమంతులు కాదు, సత్యవంతులు కాదు. మనము అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తులు మనం పొరపాటును కూడా మనం ఏదేస్తాం. రే అదమ్మా ఎక్కడున్నావంటే నేను ఇక్కడ చెట్టు కింద ఉన్నాను. ఎక్కడ మేడమ్మా? చెట్టు కింద ఉన్నాడు. కారణం ఏంటి? జీవితమని చేశాడు కనుక దాక్కున్నాడు. తోళ్ళమ్మడికి మాత్రమే తప్పు చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి దైవజనుల యొక్క కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు కానీ పొరపాటు కూడా చూడలేదు. అబద్ధం ఆడే వ్యక్తి అసలే చూడలేడు, దేవుడితో సహవాసం చేయలేడు, సాంగత్యం చేయలేడు. ఆడవాడైన మమ్మల్ని ఉంటే ఉన్నదని ఒక చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. దేవునికి ఇస్తూ హల్లెలూయా. వాడితో పాటు నన్ను ఇదేదో నేను లాగి వేయకున్నాను, వాడితో పాటు నన్ను ఇసిరి వేయకున్నాను.
తమ పొరుగు వారితో ఏం చదువుతున్నాడు బలి సోదరులే? భక్తిహీనులను భక్తిహీనులను పాపము చేయు వారిని పాపం చేయవాడిని నీకు లాగువేయనట్టు నువ్వు వాళ్ళని బయటికి లాగివేసినట్లు, అంటే నువ్వు బయటికి గెట్టివేసినట్లు నన్ను లాగువేయకుము. నన్ను బయటికి తోసివేస్తున్నాయి, నన్ను బయటికి తోసివేస్తాయి అని బతికినాడతావు. ఎవరైనా మనకు ఆదరణ, ఎవరు మనకు ఆదరణ మనం చూసేస్తాయి. అందుచేతనే ఎప్పటికప్పుడు మన హృదయాలు ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలి. పొద్దున్న అన్నం తిన్న తర్వాత, టీ తాగిన తర్వాత ఏం చేస్తారు? ఆడవాళ్ళు మాట్లాడుతుంది. ఊరు కట్టేవాడు చెప్పండి, నాకు కనపడుతుంది. పొద్దున్న వేసి టీ తాగిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఏంటి? పాత్రలు పడుకుని డబ్బులు ఎందుకుని పని చేసుకుంటారు. అంతేనా? లేకపోతే తాగేసారి పాడేస్తారా? అంటే పాత్ర పొద్దున్న తిన్న తర్వాత పడుకోవాలి, అలాగే రాత్రి తిన్న తర్వాత కూడా పడుకోవాలి. ఎన్నిసార్లు వాడుతుంది అన్నిసార్లు దాన్ని కడగాలి. మరి మనం ఉదయం వేసినప్పుడు మధ్యరాత్రి వరకు ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నాం, ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, ఎన్నిసార్లు దేవుడి మాటలకి వ్యతిరేకంగా మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు ఎన్నిసార్లు మన హృదయాన్ని పడుకోవాలా వద్దా? హృదయాన్ని పడుకోవాలి. నీ హృదయం అనే పాత్రని ఎప్పటికప్పుడు కన్నీటి ప్రార్థన ద్వారా కడుక్కోవాలి. కడిగితే ఏమవుతుందంటే దాంట్లో అశుద్ధం లేకుండా పరిశుద్ధపరచబడతారు, పవిత్రపరచబడతారు. అప్పుడు నీవు చేసే ప్రార్థన పరిశుద్ధి ఆలోచిస్తాను. అవునా కదండి? అందుచేత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మన పాత్రలను మాట్లాడుతున్నాం. ఏం చేయాలి? ఈ సాయంత్రం ఉందని కొడుతూ మాట్లాడతావా? పొద్దున అన్నం తినేసి కడిగి తినే చొప్పున పక్కన సాయంత్రం చేసుకుని సాయంకాలం కొడుతూ మనం దాంట్లో ఎసరెడతావా? ఎసరితే అది బాగుంటుందా? అంచేత ఎప్పటికప్పుడు పాత్రలు కడుక్కుంటున్నామో మనందరూ హృదయాలు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడుక్కుందాం అందరం అలాగా. అలా ప్రార్థన ద్వారా మనం హృదయాన్ని కడుక్కుందామా? హృదయం అనే పాత్రలను కడుక్కుందామా? కడుక్కున్న వాళ్ళందరూ దేవుడు స్తోత్రం చేయడం. హల్లెలూయా. అది ఆఖరి ఒక మాట, ఆఖరి ఒక మాట 29వ కీర్తన 11వ వచనం చదువుకుని ముగించేసుకున్నాను. ఏంటమ్మా? 12 4 రోజులైన వాకు చూడు. 37 రైట్. దేవునికి స్తోత్రం. అలాగే చంద్ర వాక్యం చదివి. యెహోవా యెహోవా తన ప్రజలకు ఎన్నో వాక్యము? కీర్తన 29 11 చదువు. యెహోవా యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడి మాటలు పక్కన 3 మాటలు మొట్టమొదటి మాట ఏంటది? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తరణగా రెండరా యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడంట? బలాన్ని ఇస్తాడు. నిజమే. నీకున్నది 3 పాయింట్ రక్తం ఎప్పుడో నేల మీద పడిపోవాలి. నడతాను లేదు, పడిపోయి అన్నట్ట ఏం చేయలేవు. నువ్వు 3 పాయింట్లు బ్లడ్ ఉన్నా కానీ నువ్వు తిరుగుతున్నావు అంటే దేవుని కృప. డాక్టర్ మాట ఏమో అసాధ్యం కాదు, కరెక్ట్. అది 12-13 పాయింట్లు బ్లడ్ ఉండాలి. మినిమం 9-10 పాయింట్లు బ్లడ్ ఉండాలి. 3 పాయింట్లు ఉందని పరిస్థితి ఎలా ఉందో ఆలోచించారు. పైకి మనిషిలాగా ఉన్నావు కానీ నీలో ఏమీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన ద్వారా ఈ లోకము బాగు చేయనున్నటువంటి మందులు నేను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. నీకు బలాన్ని ఇచ్చేవాడు నేను, నీకు శక్తినిచ్చేవాడు నేను. అంతేకాకుండా నిజం ఉంది. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి మొట్టమొదటిది బలము, రెండవది సమాధానము, మూడవది ఆశీర్వాదం. అంతేనా? మొట్టమొదటిది బలము, రెండవది సమాధానము, మూడవది ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో ఉండగా మీరు ఎక్కడెక్కడో పరిగెడుతున్నా ఏమంటే చక్కన మీద బిడ్డ వేసిన ఊరంతా తిరిగి ఎక్కడికి ఒక ఎక్కడున్నాయి మనకి
వెండి మన దగ్గరే ఉంది, బండారం మన దగ్గరే ఉంది, ధన నిధులు మన దగ్గరే ఉన్నాయి. దేవుడే ఉంటున్నాడండి. ఇవి ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు కానీ అన్నీ కూడా ఎక్కడున్నాయమ్మా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుని స్తోత్ర. చదువుకోవడమే నువ్వు చదివే రోజులు దీనిలో నుండి మంచి ముత్యములు దొరుకుతాయి, మంచి ధన నిధులు దొరుకుతుంది, వెండి బంగారాలు దొరుకుతాయి. నీ జీవితాంతము ఇలా ఎంటూ ఈ బుద్ధిని ఎన్నగాని అనేకమంది దొరికితే ఇంకా మిగిలిపోతుంది. యూతులో నీళ్ళు తోడేశానండి, ఇంకేం చేయమన్నా ఎవరైనా చేతులు నీతో నీళ్ళన్నీ తోడేశానండి, నీళ్ళు ప్రజలు చెప్పండి. వాడగల వరకు నీళ్ళు ఒక బకెట్ తోడితే 4 బకెట్లు వస్తాయి. ఏడు వేసుకోగారు ఒక బకెట్ తోడితే 4 బకెట్లు వస్తాయి. ఇవన్నీ బకెట్ తోడి నీటిలో నీళ్ళు ఎలా చేయగల. అలాగే దేవుని కార్యం కూడా అలాగే ఉంటుంది. ఇవి ఎంత తిన్నా, ఎంత ఖర్చుపడినా, ఎన్ని చేసినా దేవుడు నేను ఆశీర్వదిస్తానే ఉంటాను. లేదు అని ప్రసక్తి దేవుడు నీకు రానవడా. అది దేవుని యొక్క కార్యం. ఈ మధ్యాహ్న కాల శ్రమలో ప్రియమైన వారులారా, మీ హృదయాలను కలవరపడకండి. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నీ హృదయాలను కలవరపడలేకుడి. మొట్టమొదటి మాట దేవుడు కలిగిస్తున్నాడు. రెండవది ఏంటంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు సమాధానము కలగజేస్తాను అన్నాడు. రెండవది నీకు సమాధానం కలగజేస్తాను అన్నాడు. మూడవది నువ్వు ఎవరికి భయము పడవద్దు. ఏమన్నాడు? నువ్వు దానిలో నుండి ఎవరికి భయపడగన్నాడు. నీవు కూడా ధైర్యంగా ఉన్నాడు. 3 ప్లాట్లు ఉన్నా, 1 ఉన్నా, 2 ఉన్నా దేవుడిని బతికింటాడు. నిన్నేంటి నన్నేంటి. నేను 2019లోనే చనిపోయి భూగర్భంలో ఉండవలసిన వాడు. భూగర్భంలో ఉండవలసిన నన్ను భూమి మీద నిలబెట్టించడానికి మీకు అందరికీ తెలుసు. తెలియదా మీకు? 2019లో గర్భం గొయ్యి తీసి కూతురు ఎప్పుడైతే ఇవ్వడం నన్ను తీసుకొచ్చి ఏం చేయడా? కూతురు కదలక నువ్వు మట్టి మీద ఉండాలన్నాడు. మట్టిలో కాదు, నువ్వు మట్టి మీద ఉండాలన్నాడు దేవుడు. ఎంతమంది మట్టిలో కలిగిపోతున్నారు రక్షణ లేక. వాళ్ళని నీ ప్రభు వైపు నడిపించాలని. నీవే మట్టిలో వెళ్ళిపోతే మట్టిలో వెళ్ళిపో వాళ్ళందరూ ఎవరు బతికెళ్తారు. అంచేత మన్నులోకి వెళ్ళిపోవలసిన నిన్ను మన్ను మీద నిలబెట్టింది ఎందుకో తెలుసా? మన్నులో ఉండవలసిన నిన్ను మన్ను మీద నిలబెట్టింది ఎందుకో తెలుసా? అనేకులు మన్నులో కలిపిపోయేవాడికి నీకు తెలిసిన మట్టిని సువార్త ప్రకటించి ప్రభు దగ్గరికి తీసుకొస్తామని, ప్రభు సన్నిధికి తీసుకొస్తామని. అంతేకాని ఎక్కడున్న వాళ్ళు అక్కడక్కడ తీసుకుపోతామని కాదు. అక్కడక్కడికి దొంగడం చేసి ఊరు తిరుగుతామని కాదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తీసుకురావడం కోసమే దేవుని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను బతికించుకున్నాడు. బతికించుకున్నాం. దేవుడు ఆయన సాక్షులు మనం ఏమంటారు? మీరు బ్రతికించిన వాడు సాక్షిగా ఉంటారు. అందుకే నా దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు కనుక నేను బ్రతికినంతకాలం ఆయన సాక్షిగా ఉన్నాను. భూలోకంలో ఉన్నవాడు నేను, భూగర్భంలో ఉన్నవాడు నేను, భూమి మీద ఉన్నాను కనుక భూమి మీద ఉన్నంత కాలము ఆయన గురించి సాక్షిగా ఉండబోతాను. ఈరోజు నేనైనా నియమని సాక్ష్యం లేదని జీవితంలోనూ నువ్వు నమ్ముకున్నవాడు, నమ్ముకోపోయినవాడు. దేవుడిని సాక్ష్యం ఉందా? నీకు దేవుడి గురించి సాక్ష్యం ఉందా? అయ్యమ్మా మీరు సాక్ష్యం చెప్తారండి, ఒక సాక్ష్యం లేదా? దేవుడు ఏం చేయలేదా మీకు? దేవుడు ఏమి చేయలేదా? మరి ఎందుకు మీరు సాక్ష్యాలు చెప్పలేకపోతున్నారు? కారణం అంటే తెలుసా? సాతానుడు మిమ్మల్ని పైకి నేరవట్లా. కూర్చో, పైకి లేగొచ్చా అంటాడు. లోపల ఉండేవాడు కూర్చో, నువ్వు ఎక్కడ వెళ్తావు నువ్వు అని అలాగే అంటాడు. సాతానుడు ఎప్పుడు కూడా మనం బయటికి రానోడు, ఎదగనోడు ఎక్కడున్నాడంటే మరుగుతుంది, అక్కడే కూర్చోబెట్టాడు. అంతే దీవెన వాడు. నా 2 చేతులు కూడా చెప్తా ఉన్నాను. దేవుని గురించి బ్రతుకుతాం, దేవుని గురించి జీవిద్దాం, కన్నీటి ప్రార్థన చేద్దాం, మన కుటుంబాన్ని రక్షించుకుందాం, మన భర్తని, భార్యని, పిల్లలను కాపాడుకుందాం. దేవుని రక్షణ కొరకు మనం చెందబడి మన కుటుంబాలు చెందబడుకుని ఆయన రాకడ వారిని ఎదురు చూద్దాం. అంతవరకు కూడా మనం ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చినా మన హృదయాలు కలవరపడలేకుండా ప్రభువునందు నమ్మిక వచ్చి ముందుకు సాగిపోదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం కూడిన మనందరికీ మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ తలల వద్దని ప్రార్థన చేసుకున్నాం. ఖండించేసాను.